ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కానీ, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కానీ, వారందరికీ మీరు ఏమైనా ఛాలెంజ్ విసరబోతున్నారా ఏంటి? నేను నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.9 న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కబ్జాలపైన కబ్జాలు జరుగుతున్నాయి. అసలు ఈ కబ్జాల వెనక టీడీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా మంత్రులు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు చంద్రగిరికి సంబంధించి ఒక ద్వారకానాథ్ రెడ్డి అనేసి అని చెప్పి వాళ్ళు చాలా ముసలి వాళ్ళు, వారికి సంబంధించిన స్థలాన్ని కూడా 50 కోట్ల రూపాయలు విలువ చేస్తే ఈ స్థలాన్ని కూడా కబ్జా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐరాల లోకేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆయన స్థలాన్ని కూడా అక్కడ కబ్జా చేసి ఉన్నారు అనేసి కూడా అంటున్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే అనగాని సత్యప్రసాద్ ఉన్నారో వారు మీ స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అదే అంటే ఇలాంటి ఆరోపణలు వాళ్ళపైన వస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా? అందరికి నమస్కారం. నా పేరు ఐరాల లోకేష్ రెడ్డి. నేను చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు తిరుపతి రూరల్ మండలం ఏదైతే ఉందో అవిలాలలో 3.17 సెంట్స్ భూమి ద్వారకానాథ్ రెడ్డి, అదే వనజ వాళ్ళ ఇద్దరు దంపతులది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడం జరిగింది. ఈ విధంగా మా భూమిని కబ్జా చేశారు. అనగాన సత్యప్రసాద్ గారు లోకల్ ఎమ్మెల్యే గారి అండలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాని గారి అనుచరులు, అదేవిధంగా మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ ఇన్ఛార్జ్ మంత్రి గారు వాళ్ళ అనుచరులు మా భూమిని కాజేసి SLN రియల్ ఎస్టేట్ సంస్థ, నెల్లూరు సంస్థ వాళ్ళకి ఇచ్చి ఆ భూమిని డెవలప్ చేస్తూ ఉన్నారని చెప్పి మా దగ్గరికి ఆశ్రయించడం జరిగింది. ఆ సందర్భంలో సోమవారం నాడు వాళ్ళని తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నేను వెళ్తే నన్ను అడ్డుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా నా దృష్టికి వచ్చిన తర్వాత నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. నాకు అనేక బెదిరింపు కాళ్ళు కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఒకటే నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, మీరు చిలక పలుకులు పలకద్దండి. తిరుపతిలో మంత్రి గారు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో మాకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చి ఎక్కడ కూడా తిరుపతిలో భూ కబ్జాలు జరగట్లేదని అని చెప్తున్నాడు. అయ్యా, భూ కబ్జా బాధ్యతుడు నేనయ్యా. తిరుపతి సర్వే నెంబర్ 1లో నా భూమి ఉంది, 20 అంకణాల భూమి నా పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. నేను బాధ్యుడిని. నాకు న్యాయం చేయరా మీరు? కలెక్టర్ గారికి ఇచ్చా, ముఖ్యమంత్రి గారికి ఇచ్చా, RDO గారికి ఇచ్చా, ప్రతి ఒక్కటి కూడా నేను PGRS ద్వారా మీకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. మీరు ఇంతవరకు నాకు కూడా న్యాయం చేయలేదు, నాకు కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వము, కబ్జాకోరు ప్రభుత్వము, మోసపూరితమైన మాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు ప్రభుత్వం తిరుపతిలో విపరీతమైన రౌడీజాన్ని, భూ కబ్జాలని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి, కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన కబ్జాలన్నీ కూడా ముసలి వాళ్ళవి అంటే వృద్ధులువే చూసి వాళ్ళు కబ్జాలకు చేస్తున్నారు అనేసి అని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. ఇప్పటికే తిరుపతిలో కూడా ఇంచుమించు అదే విధంగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చంద్రగిరిలో కూడా సేమ్ అదే కల్చర్. అక్కడ కూడా అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అనేసి అంటారా? అన్న, వృద్ధులు టార్గెట్ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి బిడ్డలు ఎక్కడో బయట చదువుకుంటూ ఉంటారు. ఎవరు కూడా ఆశతా ఉండరు, ఎవరు కూడా చేదోడు వాదోడు కూడా ఉండరు. వాళ్ళకి అండగా ఉండేది ఫస్టే మొదట్లోనే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, అదేవిధంగా వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకొని ప్లాన్డ్గా అధికారులను ముందు పెట్టి పకడ్బందీ ప్లాన్తో ప్రణాళికగా ఈరోజు భూముల్ని తిరుపతిలో కోట్లాది రూపాయల విలువలు చేసే భూముల్ని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు కాచేస్తున్నారు. అది నిజము. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారు. మరి మీరేమో ఇది ముంచే ప్రభుత్వం అని అంటున్నారు. ఏ విధంగా మంచి ప్రభుత్వం అండి? 80 సంవత్సరాలు ఉన్న వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల భూములను కాజేసిన దానికి మంచి ప్రభుత్వమా? నేను ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను ఉండి RDOకి, కలెక్టర్కి, ముఖ్యమంత్రికి మొరపెట్టుకొని ముఖ్యమంత్రి గారికి నేను డైరెక్ట్గా వినతి పత్రం ఇస్తే కూడా దిక్కు లేకుండా
పోతా ఉంటే అది ఏ విధమైన సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు? ఏ విధంగా మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వము, ఏ విధమైన రెవెన్యూ వ్యవస్థ, రిజిస్ట్రేషన్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉందని చెప్పి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, ఈ కబ్జాలు ఇలాంటివి చేస్తున్నారు ఆ ఏపీలో అని మీరు అంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదంటారా? తప్పనిసరిగా ఏదైతే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు పరచడం లేదు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారు. వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవడానికి పేద ప్రజల్ని బలి చేస్తున్నారు. ఇక్కడ మోసపూరితమైన భయభ్రాంతులకు గురి చేయడము, దౌర్జన్యాలు చేయడము, ఒక కోటరీ, తిరుపతిలో ఒక కోటరీ ఏర్పరచుకొని రెవెన్యూ మంత్రి గారు ఎవరైతే ఇంతకుముందు గతంలో వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అయితే వాళ్ళని ఈయన ఏ ఉద్దేశంతో ఈయన దగ్గరికి తెప్పించుకొని వాళ్ళని ఎట్లా ట్రైన్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాను తప్ప అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడిపి ఉంటే ఈరోజు పేద ప్రజలు నాలాంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను నా ఆవేదన వెళ్ళకపోవాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కానీ, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కానీ, వారందరికీ మీరు ఏమైనా ఛాలెంజ్ విసరబోతున్నారా ఏంటి? నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు తిరుచానూరులో వచ్చి మాకు సంబంధం లేదు, ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా విఆర్ఓ స్థాయి అధికారులు కూడా సంతకాలు పెట్టే పరిస్థితి లేదు, తప్పుడు సంతకాలు పెట్టే పరిస్థితి మా ప్రభుత్వంలో లేదు అని మీరు అంటున్నారు. కాబట్టి ఒకటి మీకు దమ్ము ధైర్యము ఉంటే ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి నేను ఒకటే సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున, నేను కాణిపాకానికి వస్తాను, మీరు వచ్చి కాణిపాకంలో మునిగి సత్యం చేయండి. మీరు అక్కడ అవినీతికి పాల్పడలేదా, ఆ భూమిని కాచేయలేదా, డబ్బులు కొట్టేయలేదా అని మీరు సత్యం చేస్తే ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా, నేను మీ కాళ్ళు పట్టుకొని మీకు క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను. మీరు దీనికి రెడీ అయితే కాణిపాకానికి రాండి. రైట్. ఇది కూటమి ప్రభుత్వంలో రోజు రోజుకి కబ్జాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్ ఆయనే స్వయంగా ఈ కబ్జాకు పాల్పడ్డారు. అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఇందులో ఉన్నారు అని చెప్పేసి ఐరాల లోకేష్ రెడ్డి ఆయన అంటున్న పరిస్థితి ఉంది. ఈ ఆరోపణలపై అవాస్తవం అయితే మీరు ఖచ్చితంగా మీరు రండి, దమ్ము ధైర్యం ఉంటే కాణిపాకంకి వచ్చి సత్యం చేయండి, లేదంటే నేను సత్యం చేస్తాను. ఒకవేళ మీరు కానీ సత్యం చేసి నిలబడితే కనుక నేను ఖచ్చితంగా మీ కాళ్ళు మొక్కి నేను దండం పెడతాను అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. ఈ ఛాలెంజ్ని టీడీపీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూడాలి.